మరొకసారి మీ మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి కోసం జెండా మోసే ప్రతి కార్యకర్తకి చెప్తున్నాను, మనం ఎవ్వడికి దడవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖశాంతులతో ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఎవరి మాటలు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, TV5 ఈ చెత్త మీరు చూడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాసుకునేటువంటి బాధ్యతలో ఇప్పటికే లక్షలాది పేద మధ్యతరగతి కుటుంబాలు, బీసీ, ఎస్సీ, మైనార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వల్లా చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ చేయాల్సింది ఒకటే. వెనకటికి ఒక సామెత చెప్తారు, చేనులో ఒడ్లున్నాయి, కళ్ళంలో ఒడ్లున్నాయి, పోగేసుకుని సంచులో కట్టి బస్తాలో వేసి ఇంటికి తెచ్చే బాధ్యతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరిది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇవాళ మనలో చాలామంది కార్యకర్తలు 3 ఏళ్ళైంది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు, అధికారానికి దూరం, అధికారం వాళ్ళే అనుభవిస్తున్నారు, ఎమ్మెల్యేలే, ఇవన్నీ మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకే ఒక మాట. ఈడెవడో పేరు నాని, ఎవడీడు? జగన్మోహన్ రెడ్డి బీఫారం ఒకటి నా మొహాన పడేస్తే, నేను వెళ్ళి బీఫారం ఆర్డీ ఆఫీసులో పడేస్తే, జనం ఎమ్మకుత్తుడు గుద్ది ఫ్యాన్ గుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను. ఇప్పుడు నేను ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయదలిచి అరే మనవడరా నానిగాడు అని చెప్పి అక్కడ నుంచోబెడితే, జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం, మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యేని చేసినాయి. నాకు పొగర బలిసింది, నాకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, నాకు 2 గన్మెన్లు వచ్చారు, తిప్పుకుంటా తిరుగుతున్నాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. మీ బాధంతా మా మీద. నువ్వు ఎవరి కోసం పనిచేశావు? నా కోసం పనిచేశావా? నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు, జగన్ కోసం పనిచేయండి. నేను ఈ మధ్య 2 చోట్ల చెప్పాను, ప్లెనరీలో 2 చోట్ల మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను, 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా. కొత్త వాళ్ళు వచ్చేసారు కదా, అంటే దాని అర్థం ఏంటి? నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు, వస్తుంటారు పోతుంటారు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలని కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు, 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను, 8 నెలలు
మళ్ళీ కార్యకర్తలు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు, మీ ఇష్టం. కార్యకర్తలను ఎంపటేసుకోండి, ఇల్లు తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందినయా లేదా? మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారా ఏమన్నా? జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు, ఈ పథకం రాశాడు, వచ్చిందా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ పథకం వచ్చిందా? రాలేదు. బాధ్యత పడండి, తప్పు మందనండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు, సర్పంచ్ వరకు, ఎస్ తప్పు మాదే, పొరపాటు జరిగింది, తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది, తొందరలోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పిన బాధ్యత పడండి. వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి. ఆ ప్రజల దగ్గర ఆడు పచ్చి తెలుగుదేశం అవడమని, ఆడు పచ్చి గ్లాస్ గుర్తామని, ఆడేమన్నామని అర్హత ఉందా లేదా? అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి, సరిదిద్దుదాం, నాకు అప్పచెప్పండి, నాకు పంపించండి అని చెప్పారు. 8 మాసాల తర్వాత ఇల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను. ఎవడి జాతకంలో గీతలు జరిగిపోతే ఆయన నల్లా ఎత్తి కొత్తవాడిని పెడతానని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మొన్న ఏప్రిల్ 11వ తారీఖుతో నా బట్టి మీకేమర్థమైంది? మంత్రులు శాశ్వతం కాదు. ఇప్పుడేమర్థమైంది జగన్ గారి మాట వల్ల? ఎమ్మెల్యేలు కూడా శాశ్వతం కాదు. జనం గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడే నా ఎమ్మెల్యే క్యాండిడేట్. మంత్రులు శాశ్వతం కాదు, ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతం? జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతం. పార్టీ నీది. నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇవన్నీ మా గురించి ఎందుకు మీకు పట్టింపులు? సమయం కోసం నేను చెడిపోయాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. వెయిట్ చేయండి, టైం ఉంది. జాతకాలు చూసే టైం ఉంది కదా. జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టగా? నువ్వెవరు మనిషివి? జగన్ మనిషి. జగన్కున్న లక్షణం ఏంటి? భూదేవంత సహనం లేకపోతే, తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే, ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే, ఆ రాజకీయ నాయకుల్ని ఆ రాళ్ళని గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగుకి వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదేలే. సోనియా గాంధీకి అట్లాంటి మహా ముద్దులకి దడనోడు ఈ చంద్రబాబుకి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, రామోజీరావుకి, ఈ తొక్కలో బిఆర్ నాయుడు గారికి ఏంటి దడిచేది? జగన్మోహన్ రెడ్డి దడిచేది. ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఎట్లా బాబు మీ నలుగురికి? ఎవరిని దడిపిద్దామని మీరు ప్రయత్నం చేసేది? జగన్మోహన్ రెడ్డిని దడిపిద్దామని ప్రయత్నం చేసేది. చంద్రబాబు ఏంటి ఇదేనా? ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానిపెట్టి ధర్మంగా నడిస్తే మీ ఇంట్లో భార్య పిల్లలు మీరు తప్పుడు రాతలు రాసి తీసుకెళ్లేటువంటి డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళు తినచ్చు, సోకులు చేసుకోవచ్చు, కారుల్లో ఊరేగచ్చు, కానీ సుఖశాంతులు ఉండవు మీ కుటుంబ సభ్యులకి అనేది మీ అందరికీ, మీ నలుగురికి చెప్తూ ఇవాళ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఎమ్మెల్యేని, మంత్రుల్ని ఎవరిని లెక్క చేయబాకండి, చూసుకోబాకండి. జగన్మోహన్ రెడ్డిని మీ గుండెల్లో పెట్టుకున్నారు, మళ్ళీ అదే పెట్టుకోండి.